Hello అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షీరోస్ బ్లాగ్. సో ఈ రోజు ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో. మా ఇంటి గణేష్ చతుర్థి అనమాట. సో నేను ఏం షాపింగ్ చేశాను, ఏమేం కొన్నానో ఈ వీడియోలో చూస్తారు. పూజ కూడా ఎలా చేసుకున్నానో కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు. సో ముందు రోజే మా ఆఫీస్ దగ్గర ఉండే మార్కెట్లో అరటి మొక్కలు, అలానే పత్రి, నాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకున్నాను అనమాట. మామిడాకులు ఫ్రెష్గా అండ్ పళ్ళుకాయలు మనం పాలి కడతామో, సో పాలి ఉండే వాళ్ళు పాలి కట్టుకుంటారు. సో పాలి లేని వాళ్ళు దేవుడికి ప్రసాదంగా పెడతారు కాబట్టి సో నేను అవి కూడా తీసుకున్నాను. ప్రతి ఒక్కటి చాలా ఫ్రెష్గా ఉంది. దట్టు వర్షాలు పడడం వల్ల అయితే మామిడాకులు చాలా చాలా ఫ్రెష్గా అనిపించినాయి నాకు. సో ఇవి ఒకటి 20 రూపీస్ తీసుకున్నాను, చాలా ఎక్కువ ఇచ్చింది ఆమె. అండ్ ఈ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత గణేష్ షాపింగ్ కోసం వెళ్ళాం. సో నేను ఏ గణేష్ తీసుకున్నానో మీరు వీడియో మధ్యలో చూస్తారు. అండ్ నెక్స్ట్ డే, ఇది వచ్చి నెక్స్ట్ డే అనమాట. సో ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి దెన్ ఫ్రూట్స్ అవి కడుక్కొని ఫస్ట్ ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. అన్ని ఫ్రూట్స్ ఒకటే ప్లేట్లో పెట్టేశాను. దాంతోపాటు కొన్ని శనగలతో పాటు అటుకులు బెల్లం వినాయకుడికి ఇష్టం అంటారు కదా. సో అటుకులు బెల్లం కూడా మేము వినాయకుడికి ప్రసాదంగా పెట్టాము. సో అలానే కొబ్బరికాయ, తాంబూలం, ఆకు చెక్క కూడా ఒకటే ప్లేట్లో అన్నీ అమర్చుకొని రెడీ చేసుకొని ఉంచేసుకున్నాం అనమాట. సో ఒకటే ప్లేట్లో పెట్టుకుంటే ఏమవుతుంది అంటే మనకు కావాల్సినప్పుడు వెంటనే తీసుకొని దేవుడి దగ్గర పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని అన్ని ప్లాన్ చేసుకున్నాను ఇలాగా. దాని తర్వాత వచ్చేటప్పటికి నేను ఏదైతే పత్ర తీసుకున్నానో సో మనకు ఒక బండిల్లా కట్టేసి ఇచ్చేస్తారు కాబట్టి మనం పూజ చేసుకోవడానికి వీలుగా ఉండదు. కొంతమంది అయితే పత్రంతా అలా పెట్టేస్తారు పాలి మీద, బట్ పాలి లేని వాళ్ళైతే పాదాల దగ్గర పెట్టుకుంటాం కాబట్టి సో వాటిని అన్నింటినీ నీట్గా కట్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట పూజ చేసుకోవడానికి. సో అష్టోత్తరాలు కానీ లేకపోతే ఇంకా పూజ చేసుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. అలానే నాకు ఏమైతే పువ్వులు కావాలో, ఎన్ని పువ్వులు కావాలో అవి కూడా జస్ట్ డెకరేషన్లా ఉంటుందని చెప్పి అలా పెట్టాను అనమాట. సో ఇలా అన్ని పువ్వులు అన్నీ అరేంజ్ చేసేసుకున్న తర్వాత మనం వినాయకుడికి మెడలో వేస్తాం కదా దూద్తో చేసే వస్త్రం, సో దాన్ని జంజం అంటాం కదా. సో జంజాన్ని కూడా మేము రెడీ చేసుకున్నాం అనమాట. సో 3 చేసుకున్నాను. ఒకటి జస్ట్ చిన్న వినాయకుడు బొమ్మకి వేద్దామని, అండ్ మట్టి వినాయకుడికి ఒకటి, అండ్ చిన్న మనం పసుపుతో చేసుకున్న వినాయకుడికి అని చెప్పి మూడు చేసుకున్నాం అనమాట జంజాలు. సో అలాంటివి. దెన్ ఆఫ్టర్ మా ఇంట్లో ఉండే పీటకు పసుపు రాసుకొని చక్కగా ముగ్గులు పెట్టేసుకుని దాన్ని ఇంకా పూజా స్థానంలో పెట్టి దాని మీద ఒక జాకెట్ ముక్క అది అంతా పెట్టి వినాయకుడిని అంతా పెట్టేసి, సో ఇక్కడ మీరు చూస్తారు మా వినాయకుడు ఏంటి అని చెప్పేసి. సో గెస్ట్ చేయండి మేము ఏ వినాయకుడు తీసుకున్నాం. ఈసారి బాల్గణేష్ తీసుకున్నాం అనమాట. సో ఈ వినాయకుడు చూసి నాకు బాగా నచ్చింది. చాలా చాలా అంటే చాలా చాలా అందంగా ఉన్నారు. ఇది ఎక్కడ బొమ్మలో అంటే అరకులో చేసే బొమ్మలంట. చాలా బాగున్నాయి, ముద్దుగా అనిపించింది. సో ఇది నేను తీసుకున్నాను. సో ఫస్ట్ నేను చేసిన జంజాన్ని ఆయనకి మెడలో వేసేసాను. సో ఇలా నీట్గా అరేంజ్ చేసుకున్నాను మొత్తం. సో దెన్ ఆఫ్టర్ కుడుము వినాయకుడికి ఇష్టమైంది కదా. సో మోదకం అంటారు, లడ్డు అంటారు, సో రకరకాలుగా చెప్తారు కాబట్టి సో నేను ఒక మోదకాన్ని పెద్ద లడ్డులా చేసి పెట్టేశాను. దెన్ ఆఫ్టర్ ఉండ్రాలు, సో మోస్ట్ ఫేవరెట్ కుడుములు ఉండ్రాలు వినాయకుడు ఫేవరెట్ కాబట్టి అవి కూడా మేము ప్రిపేర్ చేసి దేవుడికి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టాము. సో నేను కొన్న నా దగ్గర ఉండే ఐటమ్స్తోనే కొంత డెకరేషన్లా చేశాను, నాట్ మోర్, బట్ యా మామిడాకులతోనే అలాగా సైడ్ డెకరేషన్స్ అని చెప్పి ఇంకా నేనేమైతే అరటి మొక్కలు తీసుకున్నానో వాటిని కూడా ఒక 2 చిన్న డబ్బాలు ఉంటే వాటిలో అరేంజ్ చేసి పెట్టేశామన్నమాట. సో ఇక్కడ నేనైతే ఎలకకి బొట్టు పెడుతున్నాను, బొట్టు పెట్టడం మర్చిపోయానని చెప్పి. దెన్ ఆఫ్టర్ పువ్వులు కూడా పెట్టినాను. పువ్వులు పెట్టే అంత ప్లేస్ లేదు, సో మాకు పూల మాల దొరకలేదు. సో అందుకనే ఉండే పూలతోనే నేను అలా పైన సెట్ చేశాను. దెన్ ఆఫ్టర్ కొంచెం పసుపు వినాయకుడు చేసుకొని సో దాన్ని కూడా పెట్టుకొని వాటిని కూడా డెకరేట్ చేసుకొని దానికి కూడా వేసేసాను. మీరు ఈ వీడియోలో చూసినట్టయితే అది కూడా తెలుస్తుంది. సో వినాయకుడికి బెల్లం ప్రసాదంగా పెడతాం కాబట్టి ఆ బెల్లం అంతా పెట్టేసేసిన తర్వాత ఇంకా పూజకి రెడీ అయిపోయి ఇంకా పూజ స్టార్ట్ చేసామన్నమాట.
కిందవి ఇవేనా అక్కడి నుంచి పత్రి పూజ పత్ర పూజ శుంకాయ నమః మాచి పత్రం పూజయామి ధనాధిపాయ నమః బృహతి పుత్రం పత్రం పూజయామి ఉమాపుత్రాయ నమః బిల్వ పత్రం పూజయామి గజాననాయ దుర్వాయుగ్మ పూజయామి హరసోనవే నమః దత్తూర పత్రం పూజయామి లంబోదరయ నమః బదరీ పత్రం పూజయామి గుహాభక్తాయ నమః సమీ పత్రం పూజయామి సమీ పత్రం అంటే వినాయకాయ నమః అశ్వత్ర పత్రం పూజయామి సురసేవితాయ నమః అర్జున పత్రం పూజయామి కపిలాయ నమః అర్క పత్రం పూజయామి కుమార్ గురువే నమః సూత పత్రం పూజయామి సర్వ సిద్ధి ప్రదాయ నమః కపిత పత్రం పూజయామి శ్రీ స్కందాగ్రజాయ నమః ఓం అవ్యాయ నమః ఓం పూషాయ నమః ఓం దక్షాయ నమః ఓం అధ్యక్షాయ నమః ఓం ద్విజప్రియాయ నమః ఓం అగ్ని గర్భచ్యుతే నమః ఓం ఇంద్రశ్రీ ప్రదాయ నమః ఓం వాణి ప్రదాయ నమః ఓం అవ్యాయ నమః ఓం సర్వ సిద్ధి ప్రదాయ నమః ఓం సర్వతలయాయ నమః ఓం సర్వరీ ప్రియాయ నమః ఓం సర్వాత్మక ఓం సృష్టికర్త ఓం దుష్టాయ నమః ఓం దుష్టాయ నమః ఓం ప్రసన్నాత్మనే నమః ఓం సర్వసిద్ధి ప్రదాయ నమః ఓం విఘ్నేశ్వర అష్టోత్తర శతనామాయ సంపూర్ణం సో మా ఇంట్లో వినాయక చవితి ఈ విధంగా జరిగింది. సో మరి మీ ఇంట్లో ఎలా జరిగిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మనం వినాయకుడిని 6 బిలోనే ఇచ్చేసేయాలి కాబట్టి సో మేము 5:30 ఆ టైంకి ఇచ్చేసామన్నమాట వినాయకుడిని. సో మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీలూస్ వ్లాగ్స్. బాయ్.